నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ అండి. కీలక నిర్ణయం అయితే వచ్చేసింది. దీనికి సంబంధించిన అప్డేటే మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడికి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని కూడా మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏపీలో కూటమి సర్కార్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వంలో అంటకాగారని విమర్శలను ఎదుర్కొంటున్న వారికి ఓ విషయంలో మాత్రం ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. నిబంధనల ప్రకారం వారికి ఆ విషయంలో ఊరటనిస్తూ ఇవాళ మెమో విడుదల చేసింది. దీంతో ప్రభుత్వం గుర్తింపు కలిగి ఉన్న అన్ని ఉద్యోగ సంఘాలకు ఈ మేరకు ఈ ఊరట లభించబోతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్లకు సంబంధించి మార్గదర్శకాలను అయితే విడుదల చేసింది. ఇందులో రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని అయితే ఈ నెల 31 వరకు సడలించింది. ఎక్స్చేంజ్ శాఖ మినహా 14 శాఖల ఉత్తర్వులు అయితే బదిలీలకు ఉండే అవకాశం అయితే కల్పించారు. ఇక తొలి విడత భాగంగా ఈ నెల రెవెన్యూ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ శాఖ, గ్రామ వార్డు సచివాలయాలు, పౌరశాఖ, మైనింగ్, బయాలజీ, అన్ని శాఖల ఇంజనీరింగ్ సిబ్బంది, అలాగే దేవాదాయ, రవాణా శాఖ, ఈపీఎఫ్, ఆర్టీఏ పరిశ్రమలు, అలాగే విద్యుత్ స్టాంపులు, విధంగా రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పనులు, ఉద్యోగుల బదిలీలు అయితే మొదలయ్యాయి. సో వీటిలో ప్రభుత్వ గుర్తింపు ఉన్న సంఘాల ఆఫీసు బేరర్లకు మాత్రమైతే మినహాయింపు ఇచ్చారు. ఉద్యోగుల సాధారణ బదిలీల నుంచి ప్రభుత్వం గుర్తింపు కలిగినటువంటి ఉద్యోగ సంఘాల ఆఫీసర్ల బేరర్లను అయితే మినహాయిస్తూ ప్రభుత్వం అయితే మేము విడుదల చేసిందండి. సో ఇందులో అన్ని శాఖల విభాగ అధిపతులకు ఆయా గుర్తింపు పొందినటువంటి ఉద్యోగ సంఘాల నుంచి 7 రకాల పత్రాలను తీసుకుని వీరికి బదిలీలు అయితే మినహాయింపు ఇవ్వచ్చని పేర్కొంది. ఆయా గుర్తింపు పొందినటువంటి సంఘ ఆఫీస్ బేరర్లు తమ గుర్తింపు నిరూపించుకునేలాగా ఈ పత్రాలను తమ శాఖల విభాగ అధిపతులకు అయితే సమర్పిస్తే బదిలీల నుంచి మినహాయింపు అయితే ఉండడం జరుగుతుంది.